క్రీస్తులో ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రియేటర్ వాయిస్ అనే ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషం. ఆమెన్. ఈ లోకంలో మనల్ని అనేక మాటల చేత కురింగిపోయిన మిమ్మలను కొంచెంమంది ఒక మాటలు వింటే మనకు ఉన్న విశ్వాసం కూడా పోతాయి, ఉన్న నమ్మకం కూడా పోతాయి. దేవుడు నన్ను బాగు చేస్తాడు, నేను బాగుపడతాను, అప్పటి నుంచి బయట వస్తాను, నేను స్వస్థత పొందుతాను. కానీ ఎప్పుడలా మనం దేవుని దగ్గరికి వస్తామో ఆయన ఒక్క మాటలు మనల్ని బ్రతికిస్తాయి, నిరీక్షణను కలిగిస్తాయి. నేను ఈరోజు ఒక్క మాటను మీతో పంచుకోవాలనుకున్నాను. ఒక్క రోజుల్లో దేవుడు అనేక పరిస్థితులను తలకిందగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్క రోజుల్లో దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కొంచెం కార్యాలని మనుషులు తలపెట్టి జరిగించడానికి కొంచెం నెలలు, కొంచెం సంవత్సరాలు పడతాయి. కానీ దేవుడు ఒక్క విషయంలో ఆమెన్ దేవుడు ఒక్క విషయంలో ఇన్వాల్వ్ అవుతే ఆ విషయంలో ఒక్క రోజుల్లో దేవుడు జవాబుని ఇవ్వగలడు. యోనా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నాయి. యోనా 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివినట్లయితే, యోనా ఆ ఎండతో ఎండిపోతున్న సమయంలో ఆయనకు నీడనివ్వడానికి దేవుడు ఒక సొర చెట్టుని మొలపించాడు. సొర చెట్టు మొలపించటం గొప్ప సంగతి కాదు. సొర చెట్టు మొలవటం మా ఊరిలో కూడా మొలుస్తుందండి, మా ఇంటి వెనకాల కూడా ఉందని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు మొలపించిన సొర చెట్టు ఒక్క రాత్రిలో మొలచింది. దేవుడు ముందు రోజు ఎండల్లో ఎండిపోయాడు, నెక్స్ట్ రోజు ఉదయకాలం ఇంటి నుంచి బయటికి వస్తే ఒక సొర చెట్టు ఆయనకు నీడనిచ్చింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒక్క రాత్రిలో ఒక సొర చెట్టు మొలవాలంటే కొంచెం నెలలు పడతాయి. అది నీడనిచ్చినట్టుగా ఎదగాలంటే ఇంకా సమయం పడతాయి. కానీ ఒక్క రాత్రిలో నీడనిచ్చినట్లుగా ఒక్క సొర చెట్టును నా దేవుడు మొలపించగలిగితే నీ జీవితాన్ని ఒక్క రాత్రిలో దేవుడు ఎందుకు బాగు చేయలేడు? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ నీవు కూడా నీడ లేకుండా, తోడు లేకుండా బాధపడుతున్నావో ఏమో, నా జీవితంలో పెళ్ళి అవుతుందా, ఇంక మీదట పెళ్ళి అవలేదో ఏమో నేను బాధపడుతున్నాయేమో, చెల్లి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్తర్ అనుకోండి ఉంటుంది, అందరూ ఎస్తర్ని చూసి పరితాపపడి ఉంటారు. ఈమెకి ఒక అమ్మ నాన్న ఉంటే ఒక సంబంధాన్ని చూసి చేసేవాళ్ళు కదా, ఈమెకి చేయడానికి ఎవరు లేదని అనేక మంది ఒక పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఎస్తర్ని చూసి అనేక మంది బాధపడి ఉంటారు. ఒకప్పుడు ఎస్తర్ ఆమె పెళ్లికి వాళ్ళందరినీ పిలిచినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడి ఉంటారు. ఒక రాజుని వివాహం చేసుకొని కూర్చుంది. ఈరోజు నీ పరిస్థితులు అలాగా ఉందేమో. రాబోయే నేను ప్రవచిస్తున్నాను, కొంచెం దినాల్లోనే దేవుడు నీకొక్క నీడను దేవుడు దయచేయబోతున్నాడు ఒక్క రాత్రిలో. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అయ్యా, నా తల్లిదండ్రులు నన్ను ఎంతో కష్టపడి చదివించారు, ఒక స్థాయికి నన్ను పెంచారయ్యా. ఈరోజు వారికి ఒక నీడగా ఉండడానికి నాకు ఒక జాబ్ లేదే అని నువ్వు బాధపడుతున్న యవనస్తుడా, నీతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీకొక నీడను ఒక్క రాత్రిలో నీడనిచ్చే సొర చెట్టును మొలపించిన దేవుడు ఆమెన్ ఈ రాత్రి నీ కొరకు అద్భుతమైన మిరాకిల్ జాబ్ నీవు పొందుకోబోతున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి నమ్ముతున్నారా? ఒక్క రాత్రిలో అనేక సంవత్సరాలుగా నీ పడుతున్న వేదనకు ముగింపు ఒక్క రాత్రిలో రాబోతున్నాయి. నేను నమ్ముతున్నాను కొంచెమంది యొక్క జీవితంలో ఇంతవరకు లేదు, కొంచెం ఆర్డర్స్ నీ కోసమే, గవర్నమెంట్ ఆర్డర్స్ రాబోతున్నాయి. నీ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. దేవుని నామానికి ఇంతవరకు దేవుని కొరకు జీవించాలని ఆశ లేదో ఏమో, ఈ ఉదయకాలం ఈ ఒక్క రాత్రిలో దేవుని కోసం జీవించాలని, దేవుని కోసం బ్రతకాలని ఒక మంట ఈ రాత్రి నుంచి నీలో కలగబోతున్నాయి. నీవు దేవుని కొరకు ప్రకాశించబోతున్నావు. దేవుడు నిన్ను నీవు నీడ కోసం ఈరోజు ఎదురు చూస్తున్నావు. రాబోయే దినంలో అనేక మందికి, అనేక కుటుంబాలకు, అనేక సంఘాలకు నిన్ను నీడగా నిలబడబోతున్నారు. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.